13, 14 వచనాలు. 13, 14 వచనాలు. పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేయుచుండెను. చాలు. దేవునికి స్తోత్రం చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఎవరు వీరంటే పరలోక సైన్య సమూహం. ఎవరు వీరు? పరలోక సైన్య సమూహం. ఈ పరలోక సైన్య సమూహము పరలోక పనిలో ఉంటారు. భూలోక సైన్యము భూలోక పనిలో, భూలోక రాజ్యాల పనిలో ఉంటారు. పరలోక సైన్య సమూహము ఆది నుంచి తన పనిని కొనసాగిస్తూనే ఉన్నారు. ఉదాహరణకు ఆదికాండంలో మనం చూస్తే 28:12 వచనం. ఆదికాండం 28:12. ఒక కళ వచ్చింది. ఎవరికి? యాకోబు. ఆ కళలో ఏం జరుగుతుంది? ఒక నిచ్చెన భూమి మీద నుంచి ఆకాశం దాకా వేయబడి ఉంది. ఇది పరలోకపు పని, పరలోకపు సైన్య సమూహం యొక్క పని. దాని కొన ఎక్కడుంది? ఆకాశం అంటుతూ ఉంది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ కళలో యాకోబుకు కళ వస్తుంది. యాకోబు వాళ్ళ అన్నను మోసం చేశాడు, తండ్రిని కూడా మోసం చేసి అన్న చంపేస్తాడేమో ఏసావని భయంతో మేనమామ దగ్గరికి పారిపోతున్న సమయం అది. ఆ రాత్రి ఆ అరణ్య ప్రాంతంలో ఆ స్థలంలో పండుకుంటే ఈ కళ ఏమవుతుంది? ఆ నిచ్చెన మీద నుంచి దేవదూతలు ఏంటంట ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. దేవదూతలు. ఈ విషయాలు మనకి అవసరం. పరలోక సైన్య సమూహం ఇది ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. యెహోవా ఆ పైన ఆకాశమునంటేనే కొన దగ్గర యెహోవా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవానని, నీవు పండుకొని ఈ భూమి ఉందే, నీకును నీ సంతానం నేను ఇవ్వబోతున్నాను, ఇస్తున్నాను. ఈ సంతానము ఈ భూమి మీద లెక్కకు ఇసుక రేణువులంత అయింది. నువ్వు పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణము తట్టు వ్యాపిస్తావు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలంగాను ఆశీర్వదించబడును. నీకు తోడయుండి వెళ్ళు ప్రతి స్థలంలో నిన్ను కాపాడుతూ ఈ దేశానికి నిన్ను మరలా రప్పిస్తాను వరకు. అది ఇది పరలోక పని. ఈరోజు విషయం ఏంటంటే పరలోక పని. ఈ పరలోక పనికి కర్త ఎవరంటే సమస్తము దేవుడే. మరి భూలోక పని, పరలోక పని. ఇంకా చూడు 32వ అధ్యాయం 1వ వచనం, ఆదికాండం 2వ వచనం, 1-2 వచనాలు. 32 వెళతా ఉన్నాడు దాని దారిని, దేవదూతలు ఎదురొచ్చారండి. యాకోబు ఆ దేవదూతను చూసి అంటున్నాడు, ఇది దేవుని సేన, మహానయీము అని పేరు పెట్టాడు. దేవుని పరలోకపు పని, దేవుని దూతలు. దేవుని దూతలు భూలోకము, పరలోకము. దేవుడు, దూతలు, పరలోక పని, భూలోకంలో ఉన్న మనుషులు. ఇంకా మనం గమనిస్తే 1 రాజులు 22వ అధ్యాయం 19వ వచనం.
ఉమ్. ఒకటో రాజులు, ఒకటో రాజులే, రెండో రాజులు కాదు, ఒకటో రాజులు చూడు, 22:19. ఏమంట? యెహోవా సింహాసనాసీనుడై ఉన్నాడు, పరలోక సైన్యమంతయు ఆయన కుడి పక్కన ఎడమ పక్కన. చాలులే, ఇక్కడేం జరుగుతుంది? కుడి పక్కన ఎడమ పక్కన దేవునికి పరలోకపు సైన్య సమూహం. ప్రకటన గ్రంథంలోకి రండి, నేను ఇది ఆపి మరలా వెళ్తాను. 5:11 ప్రకటన, 5:11 5:11 ప్రకటన. 5:11 ప్రకటన. సింహాసనము, జీవులు, పెద్దలు, వాళ్ళని ఆవరించిన అనేక దూతలు. ఇదంతా ఎందుకు నేను ఈ వాక్యాలు మీ ముందు ఉంచానంటే, పరలోక సైన్య సమూహం, పరలోక సైన్య సమూహం, పరలోకంలో ఉన్న దేవుడు, పెద్దలు, మరి భూలోకంలో ఉన్న మానవులు, ఇది అంతా అడ్మినిస్ట్రేషన్, పెద్ద పరిపాలన విధానం ఇది. పరలోకాన్ని గురించి ఒక ఆయన అంటాడు, ఇట్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ పీస్, లవ్, ఇంకోటి ఏమంటాడంటే కమ్యూనిటీ అండ్ వర్షిప్. 4 మాటలు. ఒకటి శాంతి, ప్రేమ, సహవాసము. కమ్యూనిటీ అంటే సహవాసం. వర్షిప్ ఆరాధన అంటాడు. పరలోకము ఇట్ ఈస్ ద ప్లేస్, ఒక స్థలము, ఎస్పెషల్లీ ఒక స్థలము. ఏముంటుంది అక్కడ? ప్రేమ, శాంతి, కమ్యూనిటీ అంటే సహవాసము, వర్షిప్ ఆరాధన ఉంటుంది. ఇది పరలోకం. ఇంకేముంటుందంటే దేవుడు అక్కడ నివసిస్తాడు, ప్రతిదీ ఆయన ఆపరేట్ చేస్తాడు, ప్రతిదీ ఆయన చిత్తానుసారంగా ఆయన ఆపరేట్ చేస్తాడు. ఇది పరలోకం గురించి నా చిన్న నిర్వచనం. శాంతి, ప్రేమ, సహవాసము, ఆరాధన ఉండే స్థలము, నిత్యము ఆరాధన. ఇంకేం జరుగుతుంది అక్కడ? దేవుడు అక్కడ నివసిస్తూ ఆయన చిత్తానుసారంగా సమస్తమును జరిగించే స్థలం, అది పరలోకం. ఇప్పుడు అసలు ఈ క్రియేషన్ ఏంటి, ఇదంతా ఏంటి, ఎందుకు ఇదంతా అంటే, దేవుడు ఏమనుకున్నాడంటే తన పోలికలో స్వరూపంలో చేయబడిన మానవులని ఇప్పుడు అంటున్నాం, అప్పుడు ఆయన బిడ్డలు అన్నాడు. తన పోలికలో స్వరూపంలో చేయబడిన ఆయన బిడ్డల సమూహమే పరలోకవాసులు. దూతలు, పెద్దలు, వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా ఏంటి? ఎందుకు ఆదాము అవ్వను సృష్టించాడు దేవుడు అంటే, భూమి మీద అపవాది తన పెత్తనాన్ని ప్రారంభించింది, తనకు అధికారం ఇవ్వబడింది. ఈ భూమి మీదే దేవుడు తన ప్రణాళిక చొప్పున శాంతి, ప్రేమ, సహవాసము, ఆరాధన కలిగిన స్థలముగా ఈ స్థలాన్ని చేయాలనుకుని ఆదాము అవ్వలను సృష్టించాడు. కొంతకాలానికి ఏమైంది? వాళ్ళు ఫెయిల్ అయ్యారు దేవుని ఆజ్ఞ మీరటం వలన. మళ్ళా వాళ్ళల్లో నుంచి వచ్చిన జనరేషన్లో నోవాహు కాలం వచ్చేలేకి నోవాహు కుటుంబాన్ని పైకి లేపాడు. మళ్ళీ వాళ్ళ తరం కొనసాగుతూ ఉండేలేక వాళ్ళలోంచి ఎవరిని పైకి లేపాడు? అబ్రహాముని అంటే పైకి లేపటం అంటే దేన్ని బట్టి లేపుతున్నాడు? ఇది మనుషుల యొక్క హృదయ స్థితిని బట్టి. చాలామంది ఉన్నారు. నోవాహుతో ఏమన్నాడు? నీవే ఈ తరం వారిలో నా దృష్టికి నీతిమంతుడివి, అలాంటి వాళ్ళని లేపుతున్నాడు.
వాళ్ళ ద్వారా మళ్ళీ ఆయన సంకల్పం చొప్పున, ఆయన చిత్తం చొప్పున, ఆయన ప్రణాళిక చొప్పున నడిచే తరాలని తయారు చేయాలనుకుంటున్నాడు. ఈ మనుషులతో పరలోకం, భూమి మీదనే పరలోకం అసలు ఉంచాలనే ఉద్దేశం. ఇది చాలా క్లిష్టతరం అయిపోయింది. అపవాది యొక్క తంత్రములను ఎదిరించి దేవుని పక్షంగా నిలబడి దేవుని కొరకు నమ్మకంగా జీవించే వ్యక్తులు భూమి మీద కావాల్సి వస్తుంది. దానికి గాను దేవుడు భూమి మీద సకల భద్రతను మానవ జాతికి ఇచ్చాడు. ఒక పెద్ద తోట నిర్మించాడు. ఆ తోటలో ఆదాం అవ్వల ప్రతి అవసరత తీరుతుంది. ఈ దినాన కూడా ప్రపంచం అంతటిని దేవుడు భూమి మీద మనుషులకి ఇచ్చాడు. ప్రతి అవసరత మనుషులకి ఈ భూమి మీద చక్కగా తీర్చబడుతుంది. ఈ స్వభావమును మనుషులు పసిగట్టకపోవటం వల్ల ఏమవుతుందంటే, దేవుని స్వభావంలోకి మార్చుకునే మార్గాన్ని ఎన్నుకోపోవటం వల్ల ఏమవుతుందంటే, ఈ మనుషులు రాను రాను ఏదన్నా ఉన్నప్పుడు నిలబడుతున్నారు, అది కాస్త పోయినప్పుడు జారిపోతున్నారు. కానీ దేవుడేమో శాశ్వత కాలము దేవుని గుణ లక్షణాలు కలిగి బ్రతకాలన్నటువంటి ప్రణాళిక ఆయనకు ఉంది. ఈ అబ్రహాము తరాన్ని దేవుడు ఎన్నుకుని వాళ్ళని 75 మందిగా ఐగుప్తులోకి వచ్చారు. అక్కడేమో కొన్ని లక్షల మంది అయ్యారు. ఈ లక్షల మంది అయినప్పుడు యోసేపు అక్కడ యోసేపు దేవుని పక్షంగా ఉన్నాడు. ఐగుప్తులో యోసేపు ఎవరి పక్షంగా ఉన్నాడు? దేవుని కార్యాలను చేశాడు, దేవుని రుజువుపరిచాడు. కొంతకాలానికి యోసేపు ఏమయ్యాడు? చనిపోయాడు. కాలక్రమంలో ఏమైంది మీరు అక్కడ చూస్తే ఆదికాండంలో చూస్తే ఏమైందంటే, నిర్గమాకాండం, ఆదికాండం కాదు, నిర్గమాకాండంలో చూస్తే యెహోవాను ఎరగని రాజు వచ్చాడు. నిర్గమాకాండంలో మనం వెళితే 1వ అధ్యాయం 8వ వచనం, యెహోవాను కాదు యోసేపును. అప్పుడు యోసేపుని ఎరగని కొత్త రాజు ఐగుప్తుని పరిపాలన చేయటం ప్రారంభించాడు. 1:8. యోసేపు ద్వారా ఎవరిని ఎరిగి ఉన్నారు ఐగుప్తులంటే? దేవుడిని ఎరిగి ఉన్నారు. ఇప్పుడు యోసేపు చనిపోయాడు. యోసేపు తర్వాత యోసేపు లాంటి ఆ శక్తి సామర్థ్యములు దేవుని దగ్గర పొందుకునే తరముగా ఈ తరం లేదు. ఐగుప్తులో డెవలప్ అవుతున్న తరం లక్షణాలు ఏమైపోయినాయి? యోసేపు లక్షణాలు కానీ, యోసేపు యొక్క దేవుని లక్షణాలు కానీ లేకుండా అయిపోయాయి. ఈ ప్రజలందరూ వీళ్ళకి లాగానే, ఐగుప్తీలకు లాగానే వీళ్ళు కూడా తయారైపోయారు. ఐగుప్తులోకి రాజులు కూడా అందరి పేర్లు ఫరోనే. ఐగుప్తు రాజులు అందరి పేర్లు ఏంటి? ఫరోనే. యోసేపు అనే వ్యక్తి తెలిసిన రాజులు ఉన్నంతవరకు ఇశ్రాయేలీలకి శ్రమ కలగల. యోసేపునైనాను మరి అతని దేవుడినైనాను ఎరగని రాజులు వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలీలకి ఏమైంది? శ్రమ వచ్చింది. ఎంత శ్రమ అంటే, వాళ్ళు ఏమనుకున్నారంటే, ఆ రాజు వచ్చి, ఇశ్రాయేలు సంతతి అని ఈ జనం మనకంటే విస్తారముగాను బలిష్టముగా ఉన్నది. అసలు దేవుని ప్రణాళిక ఏంటి? ఆదామవ్వలు, నోవాహు, తర్వాత అబ్రహాము, ఇవన్నీ ఎందుకు? ఆయన గుణ లక్షణాలు, ఆయన పోలిక స్వభావ లక్షణాలు ఈ మనుషుల్లో ఉంచి సాతాను మీద సవాలు విసరటం. ఒక మాట చెప్పాలంటే, ఎవరిని గురించి విసిరాడు సాతాను మీద సవాలు? ఏబు గురించి విసిరాడు. నా సేవకుడిని ఏబును గమనించావా, చూసావా అన్నాడు. చూసారా? ఏబుకి ఎంతైనా వచ్చినా సరే ఏమేమయ్యాడు? నిలబడ్డాడు దేవుని కొరకు. దేవుడు ఒకళ్ళనో ఇద్దరినో కాదు, అసలు తన బిడ్డలందరినీ ప్రయోజకులుగా చేయాలని. ప్రపంచంలో విస్తరిస్తున్న 8,000 కోట్లు ఈ జనాభా, అంతేనా? ఇదంతా కూడా దేవుని బిడ్డలుగా బ్రతకాలి. అది నానాటికి ఇట్లాగవుతాం. ఇక్కడికి వచ్చేలేక ఐగుప్తు యోసేపుని ఎరగని కొత్త రాజు వచ్చి ఏం చేస్తున్నాడు? క్లుప్తంగా ముగించుకుని ముందుకెళ్దాం. మగపిల్లలందరిని చంపేయండి, ఇశ్రాయేలీల మగపిల్లల్ని, ఆడపిల్లలు మాత్రమే బతకనియండి. ఇప్పుడు ఏడవటం ప్రారంభించారు.
యేషోబు యొక్క బలము, యేషోబు దేవుని బలాన్ని, యేషోబు తర్వాత వచ్చిన వాళ్ళు ఏం పోగొట్టుకున్నారు? దేవుని బలాన్ని పోగొట్టుకున్నారు. ఈ దేవుని బలాన్ని పోవటం వలన ఫరో చేతులు ఏమైపోయారు? వీళ్ళు బానిసలు అయిపోయారు. ఇప్పుడు ఏడుస్తున్నారు, అయ్యో ప్రభువా, ఇక్కడ మమ్మల్ని హింసకు గురయ్యాము, ఇక్కడ వేదనకు గురయ్యాము, మా పిల్లల్ని చంపేస్తున్నారు, మాకు భద్రత లేదని ఈ ఏడవటం మొదలేస్తే దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. మరలా ఒక వ్యక్తిని సిద్ధపరుస్తున్నాడు. ఇది పరలోకపు సైన్య సమూహము, దేవుడు, భూమి, మనుషులు. మళ్ళా రక్షకుడిని సిద్ధపరుస్తున్నాడు, మోషేని. 2వ అధ్యాయం 1-2 వచనాల్లో అమ్రాము యెహోవేతులను గమనించాడు. వీళ్ళకి పాత దినాల్లో ఉన్న పలుకులు ఉన్నాయి కొద్దిగా. ఇశ్రాయేల్ దేవుడు అబ్రహాముకు ప్రమాణం చేశాడు, అందుకని వాళ్ళ చేతుల్లో ఒక బిడ్డను పెడతా ఉన్నాడు. ఈ మోషే తయారయ్యి ఇశ్రాయేల్ విడిపించడానికి వచ్చే టయానికి ఎన్ని సంవత్సరాలు అయింది? 80 సంవత్సరాలు అయింది. ఈ 80 సంవత్సరాలు దుఃఖపడతానే ఉన్నారు. ఏం చేస్తున్నారు 80 సంవత్సరాలు? చూడండి, ఒకసారి ఒక గ్రిప్ మనం పోగొట్టుకుంటే, ఒక పట్టును వదిలితే మళ్ళీ ఆ మెట్టును పొందటానికి టైం పడుతుంది, శ్రమ వస్తుంది. ఊరికినే రావట్లేదు ఏది. ఒక పట్టును కోల్పోయినాక, అది ఎస్పెషల్లీ పరలోక సమాన పట్టుని దాన్ని అందుకోవటానికి చూడండి ఎంతకాలం పట్టింది. ఇక్కడ చాలా కాలం పట్టింది. సరే, అంత శ్రమ ఎంతో కానీ మళ్ళా దేవుని యొక్క కార్యాలు ఇశ్రాయేలు మధ్య జరగడానికి మోషే పుట్టకముందు ఎంతకాలం జరిగిందో కానీ పుట్టినాక ఎంతకాలం జరిగింది? 80 సంవత్సరాలు జరిగింది. అప్పుడు అంటాడు అక్కడ, నేను దిగొచ్చాను అంటాడు. 3వ అధ్యాయం 8వ వచనం నిర్గమాకాండం. పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు నువ్వు దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు, అది మొర పెట్టకుండా దేవుని బిడ్డలకి రక్షకుడు దొరకటం లేదు, విడుదల దొరకటం లేదు. ఎందుకు మొర పెట్టాల్సినంత అవసరం ఏమైంది? ఆ పట్టును పోగొట్టుకున్నారు. ఇశ్రాయేలీలు ఏం పోగొట్టుకున్నారు? దేవునితో నడిచే స్నేహాన్ని పోగొట్టుకున్నారు. యేషోబు లాంటి పట్టు ఇశ్రాయేలీలు ఎవరిలో తర్వాత లేదు. అందుకనే వీళ్ళు మళ్ళా ఆ మెట్టుకు రావడానికి ఎంతకాలం పట్టింది చూడండి. మనకు తెలిసిన కాల గమనం ప్రకారమే 80 సంవత్సరాలు పట్టింది. అంటే మోషే పుట్టిన కాడి నుంచి మనం చూస్తాం. అంటే ఒక ఆత్మీయ మెట్టును పోగొట్టుకుంటే దాన్ని మళ్ళీ రీచ్ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. ఈలోపు చాలా నష్టాలు జరుగుతుంది. సరే, మోషే ఏం చేశాడు? ఇశ్రాయేలీలకి నాయకుడై ఉండి విడిపించి అద్భుత కార్యం, ఎన్నడూ చరిత్రలో జరగని కార్యాలు. క్రైస్తవ్యం అంటే సామాన్యం కాదండి. మొన్న మన సహోదరుడు దిగులు పడ్డాడు, ఏదో చిన్న నష్టం జరిగింది, బాధ వేసింది. ఒక గేదె మంచి లాభం ఇస్తుంది అనుకుంటే అది ఎక్కడో దాన్ని వీక్నెస్ ఈనంగానే బయటపడిపోయి అతను యజమాని బాధపడ్డాడు, అయ్యో నేను ఇలా అనుకోలేదు అని. కానీ ఆ కుటుంబంతో నేను మాట్లాడినప్పుడు ఏం చెప్పానంటే, ఇలాంటి 100 మేలులు మీకు చేశాడు కదా. ఎన్ని చేశాడు? 100 మేలులు చేశాడు కదా, నువ్వు అనుభవించావు కదా. ఈ ఒక్క నష్టం జరిగేటప్పటికి మనల్ని మనమే చెప్పించుకోవటం మొదలేస్తాం, మనల్ని మనమే దూషించుకోవటం మొదలేస్తాం. దేవుడు అంటున్నాడు, విశ్వాసం ఉంచండి. దానియేలు గారు ఒక మెసేజ్లో ఏమన్నారంటే, విశ్వాసం అనేది లిఫ్ట్ లాంటిది. మనం పెద్ద బిల్డింగ్లకి లిఫ్ట్, నువ్వు ఎక్కాలి, ఆ ఫ్లోర్ నెంబరు నొక్కాలి. అది నువ్వు చేస్తే నిన్నేం చేస్తుంది? ఆ లిఫ్ట్ తీసుకెళ్తుంది అక్కడికి. సిలువ దగ్గరికి నీవు వెళ్ళాలి, సిలువలో నీవు నమ్మకం ఉంచాలి, ప్రభువులో మనం నమ్మకం ఉంచాలి, భయపడకూడదు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల గురించి అసలు దేవునికి లెక్కే లేదండి, దాంట్లో అనుమానమే లేదు. ఆయనకి అది లెక్కలోది కాదు. ఒక వ్యక్తి యేషోబులాగా నమ్మకస్తులుగా నిలబడటం. ఈ తరం ఏమైపోయింది ఇప్పుడు ఈ మోషే తీసుకొచ్చాడు, వాళ్ళ మధ్య అద్భుతం. ఎర్ర సముద్రం అనుకుందాం, పెద్ద అద్భుతం. 10 తెగుళ్ళు, మరి బండ నుంచి నీరు ఇది వచ్చింది. అయినా వాళ్ళ విశ్వాసం చాలా. ఎవరిని జయించడానికి? నెఫీలీల్ని, అనాకీలు అంటున్నారు, మిడతల్లాగా ఉన్నామంటారు, గుర్తుందా చరిత్ర? వాళ్ళని జయించడానికి వీళ్ళకి ధైర్యం జాలపోయి ఇంకా 40 years పట్టింది.
దేవుడు ఇప్పుడు ఈ పిల్లోడు ఉన్నాడు, వీడు జాన్ వెస్లీ, నాకు బుల్లెట్ కొనిపెట్టి అన్నాడు అనుకో వాళ్ళ నాన్నని. కొనిపెడతాడా? కొనిపెడితే ఏం జరిగింది? నీకు అన్ని రీతిలో ఆ స్థాయి అందుకోవాలి. చూసారా? దేవుడికి సాధ్యమే, కానీ మన విశ్వాసం బలపడకపోతే అక్కడ ఎవరుంటాడు? శత్రువు ఆడ కూడా ఉంటాడు, హాని చేసేవాడు అక్కడ కూడా ఉంటాడు. కాబట్టి డబ్బు బలంతోనో, మంది బలంతోనో, ఇంకే బలంతోనో దుష్టుడి యొక్క చర్యలను ఎదిరించలేము. సృష్టికర్త అయిన దేవుని నామంలో విశ్వాసం బలపరుచుకోవడం ద్వారానే దాన్ని ఎదిరించగలం. ఇలాంటి జనరేషన్స్, తరములను దేవుడు తయారు చేయాలనుకో. సరే, ఈ మోషే గారు చనిపోతా నమ్మకస్తుడుగా ఉన్న యెహోషువ గురించి వచ్చింది ప్రస్తావన. అయ్యా, మరి వీళ్ళకి ఎవరు నేను నాయకుడిగా పెట్టాలి, వీళ్ళు కాపరి లేని గొర్రెలు అయిపోతారంటే, ఎందుకు? నా ఆత్మను పొందుకున్న నూను కుమారుడు యెహోషువ ఉన్నాడు కదా అంటాడు. సరే, యెహోషువ నాయకత్వంలో అద్భుతాలు ఏం జరగలేదా? సూర్యుడిని చంద్రుడిని ఆపాడు. చూసారా? సరే, యోర్దాను నదిని, ఇలాంటి కార్యాలు ఇశ్రాయేలీలు చూశారు. అసలు కానాన్లోకి వెళ్ళి వాళ్ళ మంచినీళ్ళ ప్రాయంగా కానాన్ని జయించారు. ఇప్పుడు విశ్వాసంలో వాళ్ళు స్థిరంగా ఉండటం వల్ల దేవుడు వాళ్ళ పక్షంగా ఉన్నాడు. నమ్మటం వలన, దేవుని పాదాలు పట్టుకొని మన హృదయ స్థితిని సరిచేసుకోవటం వలన మనం ఖచ్చితంగా దేవునితో కూడా ఉండి ముందుకి సాగలం. అప్పుడు వీళ్ళు కొన్ని ఓవర్లుక్ చేశారు. దేవుడు చెప్పిన మాట కొన్ని ఏం వినలేదు. 9 జాతుల వాళ్ళు కానాన్లో విస్తరించి ఉన్నారు. వీళ్ళను మీరు ఎవరూ ఉంచొద్దు, వాళ్ళు పూర్తిగా జయించాలి. రెండోది, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ సాంప్రదాయాలు మీరు అనుసరించొద్దంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని కొంతమందిని ఉంచారు. వాళ్ళు ఏం చేస్తారులేండి, వాళ్ళు మనకు పనులు చేసి పెడతానికి ఉంచుకున్నామని వాళ్ళు నీళ్లు తోడిపోసేవాళ్ళు కానీ, కట్టెలు నరికేవారు కానీ వాళ్ళని నియమించుకున్నారు. వాళ్ళు కూడా అంతే. తాడెత్తున అంటోడు కూడా వీడికి ఇశ్రాయేలీలకి ఏం చేశారు? బాడిగం చేసి పెడుతుంటే వాళ్ళు అప్పుడే పట్టించుకో. ఇశ్రాయేలీలు ఎప్పుడైతే ఆత్మలో బలహీనమైపోయారో అప్పుడు మరల ఎవరు తలెత్తారు? ఆ శేషం ఉన్నారే కానానీయులు, వాళ్ళు మళ్ళా తలపైకి ఎత్తారు. వీళ్ళు ఎప్పుడైతే ఆత్మలో దిగిపోయారు అంటే దేవుని ప్రణాళిక సజావుగా సాగాలి. ఏమిటి ఆయన ప్రణాళిక? మనమందరము కూడా ఆయన రాజ్యంలో ఉండాలి. 900 సంవత్సరాలు, 800 సంవత్సరాలు పితరుల కాలం యొక్క ఒక తరం యొక్క కాల వ్యవధి. అది రాను ఏమైపోతుంది? ప్రసాదరావు గారు మొదట్లో ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపించి అతన్ని నడిపిస్తున్నప్పుడు అతనికి మ్యారేజ్ సెట్ అయింది. మ్యారేజ్ సెట్ అయితే మ్యారేజ్ జరగబోతుంది అనగా ఈ కుర్రోడు చచ్చిపోయాడు. ఈయనకు మొదటి ఎదురు దెబ్బ. ఏంటి ఎట్లా జరిగిందని ఆయన పట్టుబట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఏం జరుగుతుంది? ఒక కారణం చూపించాడు, అది చేశారు. ఇంకొకటి, ఆ కారణం వల్ల ఈయన చనిపోయాడు. అతను చేసుకోబోయే వ్యక్తి ఇలాంటి కటకటాల గదిలో ఉంది. సినిమా హాల్కి టికెట్లు కొంటామే, అట్లా లైన్కి బోళ్ళు మంది ఉన్నారు. ఆ లైన్లో ఈ కుర్రోడు ఉన్నాడు. అంటే ఈ మ్యాచ్ దేవుని చిత్తానుసారం అని పిచ్చి రోజులయ్యి. ఇప్పుడేడా 70కి ముందు అయి ఉండాలి. 70 ఆ ప్రాంతం, 1970 ఆ ప్రాంతం. అందుకని దేవుడు ఏం చేశాడు? ఈ మ్యారేజ్ని ఎవరు ఆపలేరు కాబట్టి అతన్నే తీసేసుకున్నాడు. అప్పుడు తర్వాత రెండో దర్శనంలో ఒక తెల్లటి రథం లాంటిది, లేకపోతే ఒక పంజరం లాంటిది వచ్చి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళటం అయ్యగారు చూశాడు. అప్పుడు అన్ని పరిస్థితులు ఆయనకు అర్థమైంది. రాను ఆయుష్ పరిమాణం తగ్గుతుంది. ఈ ప్రజలందరూ, ఈ ఆత్మలందరూ ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలి. పాపి చిరాయు అనే ఒక సామెత పుట్టుకొచ్చింది లోకంలో. పాపి చిరాయు అంటే వీడిని ఎక్కువ కాలం ఉంచి ఇక్కడ పాపంలో జీవింపజేసి ఇట్లా ఎందుకు? టైం ఇస్తున్నాడు, టైంలోపు సెట్ అయితే సరే, లేకపోతే ఆ మనుషులు ఏమైపోతున్నారు? ఈ జీవితం ముగించిపోబడుతుంది. ఇశ్రాయేలీల గురించి చెప్పుకొని మనం సంఖ్యాకాండంలోకి వెళ్ళాలి. న్యాయాధిపతుల్లోకి రండి. ఈ న్యాయాధిపతులకి దేవుడు ఏం చేశాడు?
ఆ ప్రాంతాన్ని స్వాధీనపరిచాడు. వీళ్ళు ఎలా తయారయ్యారో రాయబడని చూడండి అక్కడ. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. ఆ తరము వారందరూ 2:10 తమ స్వజనుల యొద్దకు ఏ తరము వారు? ఎవరైతే మొదట వీళ్ళని నడిపించారు, యెహోషువ, వీళ్ళందరూ దేవుని దగ్గరికి చేర్చబడ్డారు. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములను ఎరగని తరం ఒకటి వచ్చేసింది. ఎంత గ్యాప్ వచ్చిందో! ఒక తరము అసలు దేవుడంటే ఎరగని వారు వచ్చేసారు. అంటే ఈ మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చింది? అంతకుముందున్న తరం ఎందుకు తర్వాత తరాన్ని పట్టించుకోలేదు? అందుకే మనకు ఒక ప్రార్థన అవసరం. మనం ఉండగానే మనకంటే మన తర్వాత వచ్చే తరం ఏమవ్వాలి? బలవంతులు అవ్వాలి. అది మర్చిపోకూడని ప్రార్థన. ఇప్పుడు ఏ తరం వచ్చింది ఇక్కడికి? యెహోవాను ఎరగని తరం ఒకటి వచ్చేటప్పటికి చాలా కష్టమైంది. తర్వాత 19వ వచనం, దేవుడు న్యాయాధిపతులను పెడుతున్నాడు. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనకకి తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండటం వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడవక తమ పూర్వీకుల కంటే మరీ మిగుల చెడ్డవారైపోయి. ఒక న్యాయాధిపతి దేవుడు చూస్తున్నాడు. ఎవరినో సంసోన్ లాంటి వాళ్ళనో, యెఫ్తా లాంటి వాళ్ళు చూస్తున్నాడు, వాళ్ళని పెడుతున్నాడు. ఆ న్యాయాధిపతి ఉన్నంతకాలం మళ్ళీ వీళ్ళు క్రమంగా నడుచుకుంటున్నారు దేవుని ఆజ్ఞలను. ఈ న్యాయాధిపతి చనిపోగానే మళ్ళీ అంటే ఏమవుతుంది? మనకి ఇండివిడ్యువాలిటీ లేదా? మనకి వ్యక్తిత్వం లేదా? మనం దేవుని మాటల్లో ఏమోనండి, ఆ సేవకుడు ఉన్నంత వరకు బాగుంది, ఆయన చనిపోయినాక అంతగా లేదండి అంటే ఏంటి దాని అర్థం? ఆ సేవకుడు ఉండే కాలంలో నువ్వు ఉండవుగా. మరి ఆ సేవకుడు అనుసరించినటువంటి ఆ భక్తి విధానాలు అనుసరించాలనే ఎందుకు మనకు లేదు? ఎంతకాలం మనం అలాగా నిర్లక్ష్య ధోరణి? ఎట్టి పరిస్థితులు అలాగ ఉండకూడదు. న్యాయాధిపతి ఉన్నంతకాలం బాగానే ఉంటున్నారు, న్యాయాధిపతి చచ్చిపోగానే మళ్ళీ ఇల్లు మామూలు అయిపోతున్నారు. అసలు ఆత్మరక్షణ అనేది ఇప్పుడు మనం అనుకుంటున్నాం, ఆ రోజున ఆ మాట లేదు. వీళ్ళకి దేవుడు అంటే ఏమీ గ్రహింపు ఎందుకు లేదు? ఇలాగ జరుగుతూ వస్తుంది. రాజులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు. మలాకీ గ్రంథం, మలాకీ చివరి 400 years డార్క్ పీరియడ్ ఒకటి క్రియేట్ అయింది పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో. ప్రతి ప్రయత్నంలో దేవుని ఉద్దేశం ఏంటి? పరలోకము, మనుషులు, మనల్ని అందరిని ఎక్కడ చేర్చాలని. ఇప్పుడు దేవుడు స్వయంగా ఆయనే ఈ లోకానికి మానవరూపిగా రక్షకుడుగా వచ్చాడు. ఆయనే స్వయంగా ఈ లోకానికి వచ్చారు. అదే మనం చదివాము 13-14 2వ అధ్యాయం లోకాసు వార్తలో. పరలోక సైన్య సమూహము ఆ మాటలు చెబుతూ ఉన్నారు. ఈ పరలోక సైన్య సమూహం, పరలోకమందు ఉన్న దేవుని పని ఏంటంటే భూమి మీద మనల్ని కష్టం లేకుండా పోషించటం, ఇబ్బంది లేకుండా పోషించటం, ఆయన ఆజ్ఞల కట్టడాలను అనుసరింపజేసి మనల్ని పరిశుద్ధులుగా బలవంతులుగా చేయటం. ఇంతకాలం జరిగిన పరిస్థితి ఒకటి, క్రీస్తు ప్రభు జననం నుంచి జరిగిన పరిస్థితి ఒకటి. ఆయనే శాశ్వతమైన బలిగా మన కొరకు చేయబడ్డాడు. మన దోషముల కొరకు, మన అపరాధముల కొరకు, మనకి గతంలో వచ్చిన శాపమంతటిని తీసివే అన్నీ ఆయన మీద వేసుకుని దాన్ని భరించాడు. ఇక దీని తర్వాత మరొక ఆప్షన్ మానవ జాతికి లేదు. అంతే. క్రీస్తు ప్రభు ఆ దినాల్లో మనం చెప్పుకున్నాం ఎలాగో ఒకళ్ళు న్యాయాధిపతులు ఎలాగ. మరి ఇక నేను వేరే విధంగా మరలా యేసు ప్రభు నా కోసం మళ్ళీ వస్తాడులేండి, మళ్ళీ సిలువ మరణం అండి, కుదరదు. లేదు, ఒక్కసారే అంటాడు హెబ్రీలకు రాసిన పత్రికలో, మరలా ఇక ఈ బలి కార్యక్రమం అవసరమో దాన్ని విశ్వాసంతో తీసుకోవాలి. సంఘం యొక్క బాధ్యత, కుటుంబం యొక్క బాధ్యత ఏంటంటే మరలా తిరిగి దేవుని ఎరగని తరము మన కుటుంబాల్లో తయారు కాకూడదు. అది దేవుని ఎరగని తరము మన తర్వాత తరాల్లో తయారు కాకూడదు. అంతగా మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు 19-10 లోకాసు వార్త దేవుని యొక్క ప్రియమైన ఇష్టమైన కార్యక్రమం. అది అసలు ఆయన వచ్చింది ఆ కార్యక్రమం, ఆ కార్యాన్ని నిర్వర్తించడానికి. 19-10 అది అందుకు అసలు ఆయన వచ్చింది. మానవ జాతి నశించిపోయింది.
నశించిన దాన్ని వెతకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి మానవ రూపిగా వచ్చారు. మనం ఏదో దేవుని దయ వల్ల కొంతమంది భక్తుల ప్రార్థన వలన బయటపడ్డాం. మనకు ఒక పని నియమించబడుతుంది క్రిస్టమస్ సందర్భంగా. ఏమిటంటే ఆ పని, దేవుని ఎరగని తరము మరలా మన సంఘాల్లో మన కుటుంబాల్లో తయారు కాకూడదు. అది ఆ పని. మరి దీనికి ఏం చేయాలండి? సరే, నేను లేటుగా యేసయ్యని తెలుసుకున్నాను, నా పిల్లోడు నాకంటే పెద్దోడుగా కనపడుతున్నాడు, వాడు నా మాట వినడు. లోకాసువార్త 18వ అధ్యాయంలో ఒక సాదృశ్యాన్ని ప్రభువు చూపిస్తాడు. అక్కడ ఏమిటంటే ఆ సాదృశ్యం, ఒక పట్టణంలో ఒక అన్యాయస్తుడే న్యాయాధిపతి ఉంటాడు. ఏంటి అతని క్వాలిటీ ఏంటి? అన్యాయస్తుడు. అక్కడ ఒక విధవరాలు పేదరాలు ఉంటుంది. ఆమె రోజు వెళుతుంది, అయ్యా నాకును నా ప్రతివాదికి నీ న్యాయం తీర్చయ్యా. 18వ అధ్యాయం మీరు చదువుకుంటే అక్కడ ఇది ఉంటుంది. నాకును నా ప్రతివాదికిని న్యాయం తీర్చు అని అడుగుతూ ఉంటే, ఇతను అన్యాయస్తుడు అయినప్పటికీ ఆమె రోజు వచ్చి ఏం చేస్తుంది? విసిగిస్తూ ఉండేటప్పటికి న్యాయము తీర్చి పంపించేశాడు. మరి ప్రభువుని గురించి రాయబడింది అక్కడ ఆ లోకస్వార్త 18వ అధ్యాయంలో మనం చూస్తే, మరి ప్రభు ఆయన ప్రేమ కలిగిన వాడై ఉన్నాడు, మన కొరకు కనిపెడుతున్నాడు. ఆయన వచ్చిందేమో నశించిన దాన్ని రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన సన్నిధిలో మొరపెట్టే వారి విషయంలో ఏర్పరుచుకొనిన వారు దివారాత్రులు అంటాడు అక్కడ. మొన పెట్టుకొని చుండగా న్యాయం తీర్చడా? అది ఏమండి, అన్యాయస్తుడు లంచగొండైన జడ్జే ఒక పేద విధురాలకి పదే అడుగుతూ న్యాయం తీర్చి పంపిస్తే, మరి మనల్ని ప్రేమిస్తున్న ప్రభువు తాను ఏర్పరుచుకున్న మనము దివారాత్రులు మొరపెడుతుంటే ఆయన న్యాయం తీర్చడా? ఖచ్చితంగా న్యాయం తీర్చి మనల్ని బలపరుస్తాడు. మన పిల్లల్ని, మన పిల్లల తరాన్ని దేవుడు నిలబెడతాడు. ఎందుకంటే మనం అడిగేది ఆయనకి ఇష్టమైన పనేగా. ఆయన వచ్చింది ఏ పని మీద? నశించిన దాన్ని రక్షించడానికి వచ్చాడు కదా. మరి నేను కూడా ఏమంటున్నాను, అయ్యా నా కొడుకు ఇంకా సరిగ్గా మారలేదయ్యా, నా కుమార్తె ఇంకా బాప్తిసం తీసుకోవాలి, రక్షణ పొందలేదయ్యా, నా భర్త ఇంకా మారలేదయ్యా, నా భార్య మారలేదయ్యా, వారిని రక్షించని మనం దివారాత్రులు మొరపెడుతుంటే దేవుడు ఆ కార్యం నెరవేర్చకుండా ఉంటాడా? ఉండడు అని దాని అర్థం. ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని. ఇప్పుడు ఇంట్లో ఎవరైనా, మన అమ్మాయికి డెలివరీ ఇక్కడ జరిగింది, ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. ఇప్పుడు అది స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు ఆ ఇంట్లో వాళ్ళ అక్కోళ్ళు, వాళ్ళ బావలు, వాళ్ళ అమ్మ, వీళ్ళందరూ ఏ పని మీద ఉండారు? ఆ పిల్ల దగ్గర, ఆ పిల్లనేమో ఆక్సిజన్ కొద్దిగా తగ్గుతుందని రేపలు పంపిస్తే అక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది. ఇక వాళ్ళ పని ఏంటి? వీళ్ళిద్దరు బాగా మంచిగా వచ్చే వరకే వాళ్ళే ప్రాముఖ్యం, ఆ సమస్యలో ఉన్న వాళ్ళే ప్రాముఖ్యం. మనం దీన్ని విస్మరిస్తున్నాం, మన సమస్య రంగాన్ని మర్చిపోతున్నాం. మన సమస్యను ఏం చేస్తున్నాం మనం? కొద్దిగా సరేలే అన్నట్టుగా. ఇప్పుడు ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాను నేను? ఇప్పుడు అక్కడ సమస్య ఉంది, అది చాలా ముఖ్యమైనది ఆ ఇంటికి. సో ఇంటిళ్ళ పాది ఎక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ఆ సమస్యలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మనం కూడా ఆత్మరక్షణ విషయమై, సమస్యల విషయమై మనం ఆ సమస్య రంగాన్ని ప్రత్యేకంగా పట్టించుకోవాలి, దాన్ని పక్కన పెట్టకూడదు. తాను ఏర్పరుచుకునే వారు దివారాత్రములు మొరపెడుతుండగా ఆయన దానిని ఆలకించకుండా ఉంటాడా? ఆయన ఖచ్చితంగా త్వరగా న్యాయం తీర్చును అని అంటాడు 8వ వచనంలో, 18:8. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన ఆలస్యం చేయుచున్నాడని మీతో చెప్తున్నాను. అది అంటే ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ఈ వాక్యం అర్థమవుతున్న వాళ్ళు. ఈ సమస్య రంగము 2 విషయాలు, ఒకటి ఆత్మ సంబంధమైన సమస్యలు, భూ సంబంధమైన సమస్యలు. విసుగక నిత్యము ప్రార్థన చేయడం చెప్పడానికి ఈ ఉపమానాన్ని ప్రభు లోకాసువార్త 18వ అధ్యాయంలో చెప్పాడు. ఒకే ఒక అవకాశం ఇది, ఒకటే, ఇక మరొక ఆప్షన్స్ లేవు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇదే అవకాశం. యేసు ప్రభువుని ఆశ్రయించాలి, మనం ఆయన సన్నిధిలో మొరపెట్టాలి. యెహోవాను ఎరగని తరము ఆదికాండంలో చూసాము, నిర్గమకాండంలో చూసాము, న్యాయాధిపతుల్లో చూసాము. అలాంటి తరాలు ఇక ఉండటానికి వీలు లేదు. సంఘంలో కానీ, కుటుంబంలో కానీ దీనిని మనం ప్రధానమైన బాధ్యతగా తీసుకొని మనం దైనందిన జీవిత అవసరతలో ఎలాగ మనం చేస్తాము,
వాటిని కూడా పట్టి పట్టినట్టుగా ప్రార్థన చేయటం కాదు, 18 అధ్యాయంలో చేసినట్టుగా చేయాలి. ఆత్మల విషయంలో కూడా మనం ఏం చేయాలి? ఒక పిల్లో మంచిగా ఉంటే సరిపోలా. ఈ మంచి ఎంతవరకు అంటే కొంతవరకే, కానీ రక్షణ అనుభవం అనేది శాశ్వతమైన మంచి. దేవునితో అనుసంధానం అవ్వటం, దేవునితో కలిగి ఉండటం, కలిసి ఉండటం. ఇప్పుడు మనము ఆస్తి ఇవ్వాల్సిన అవసరం ఉంటే ఇవ్వటం తప్పు కాదు, కానీ పిల్లలకి పరలోకపు ఆస్తి ఇవ్వటం ద్వారా ఏమైందంటే వాళ్ళ జీవితంలో ఫెయిల్ కాలేరు. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎన్నడూ ఫెయిల్ కాలేరు. కాబట్టి దేవుని ఉద్దేశం ఇదేంటనమాట? పరలోక సంబంధమైన దూతలు, పరలోకము, భూలోకము, మనుషులు వీళ్ళందరూ ఎక్కడ వారసులు? దేవుని వారసులు. ఆయన ఎంత ప్రేమించాడంటే ఆయనే మన కొరకు ఈ లోకానికి మానవ రూపుగా వచ్చి అంతగా మనల్ని ప్రేమించాడు. అదే మనం చూస్తాం యోహాను సువార్త 3:16లో. దేవుడు లోకం అంటే ఇవన్నీ కాదు, కేవలం మనమే మరి ప్రేమించి తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకి అది ఆయన ప్రేమ. సో మనం ఎక్కడ వారము, ఎక్కడ ఉండవలసిన వారము పరిశీలించుకుంటా మన హృదయ స్థితిని జాగ్రత్తగా ప్రభు దగ్గర పెట్టి ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ వాక్యము ఆయన కృపలో పరిశుద్ధాత్మ దేవుని సహాయంలో మనకు గ్రహింపేటట్టుగా చేసి దీనిని మనం పొందుకునేటట్టుగా చేసి ఆయన నామాన్ని మహింపరచుకొనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.